ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ చైర్మన్ శ్రీ స్థానిక నానాజీ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. మండల పార్టీ అధ్యక్షుడు దో రాజశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ప్రధాన కార్యదర్శుల నుంచి అదేవిధంగా ఈరోజు బలవూరు గ్రామం నుంచి మొదటి చేరికగా మన యశ్వంత్ గారి ఆధ్వర్యంలో కొంతమంది మరియు పాతగా అనాథగా ఉన్న రెడ్డి గారు కాంబినేషన్ ఇద్దరు కలయికతో ఆ గ్రామం మరీ సుభిక్షంగా ఉండాలని ఏ ఎలక్షన్ వచ్చినా దిగ్విజయంగా విజయం సాధించాలని కోరుకుంటూ తొలి ప్రసంగంలో ఇప్పుడు యశ్వంత్ గారిని వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. సైడ్కి నందన్న తల్లి అయిపోయిన తర్వాత తమ్ముడు ఆయన సెకండ్ సార్ సార్ అంటే ఇక్కడమ్మా ఓకే సార్ ఒక్క నిమిషం చెన్నై గారు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. యాక్సిడెంట్ లో చనిపోయినందుకు మన లోకేష్ బాబు గారు 5 లక్షల రూపాయల చెక్కు ఆ కుటుంబానికి పంపించినందుకు లోకేష్ బాబుకి అందరూ కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మన
లోకేష్ బాబు గారు 5 లక్షలు అనౌన్స్ చేశాడు. మొట్టమొదట చెక్కు మన ఒలిపేడులో మా నందయ్య మా మురళి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఆ కుటుంబాలకి చెక్ ఇవ్వడం జరిగిందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, ఏందా చెక్కు ఎందుకు ఇచ్చారు మీకు కూడా అర్థం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా యాక్సిడెంట్ ఏమైనా అయితే 5 లక్షల రూపాయలు నారా లోకేష్ బాబు గారు ఇస్తారు అనేది మీకు కూడా తెలియాలి. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తానమ్మా. అది అంతకన్నా ఏం లేదు. అంతేగా ఇద్దరు కలిసి పనిచేయండి. పాత డిస్కస్ చేసి పనిచేయండి. డిస్కస్ చేయకుండా అన్నా ఒక సెకండ్ అన్నా. ఓకే ఓకే. నెక్స్ట్ ఉడతా రవి గారు, ఉప్పల రవి, ఉప్పల రవి, రాజుల శేషయ్య, కుక్క సుబ్రహ్మణ్యం, బస్సు వచ్చారా కుక్కు కృష్ణయ్య, చెరుకూరు సుబ్బరాయుడు, వెంకటరెడ్డి, నూరు కండాల వాళ్ళకి మెల్లగా ఉండించుకోండి, గ్రూప్ ఫోటో తీసుకోవాలా. చేని వెంకటేశ్వర్లు, చేని ఆదినారాయణ, చేని వెంకటేశ్వర్లు, చెరుకూరు వెంకటేశ్వర్లు, చేపల వెంకటరమణయ్య, చెరుకూరు మురళి, ఉడతా సుమన్, ములిగి రవి, చెరుకూరు భాను, వెంకటాచలం నాగార్జున, కండెల మున్మోహన్, వెంకటాచలం బాలకృష్ణ, చెరువురు చంద్రరామయ్య, గిరిగుంట సునీల్, గుడు సుబ్బారావు, ఎస్కే జముద్దీన్, గండ్ర సురేష్, మదనంపేట సురేష్, నరేష్, చెరుకూరు మస్తానయ్య, వెంకటాచలం శేఖర్, మల్లగూడ సుబ్బయ్య, సింధు వెంకటమ్మ, తిరువచెట్టు నాగమణి, అరుణ, ఉల్ల సుశీలమ్మ, మల్లగుంట సుమతి, మల్లగుంట పాలమ్మ, ధర్మయ్య గారు మునమ్మ, వెంకటాచలం కమలమ్మ, వినుకుంట అర్చన, మానకాల మహాలక్ష్మి. వరుసగా వచ్చేటమ్మ మళ్ళీ కూర్చున్నాం. కన్నాలు ఎవరు దీపకండి, గ్రూప్ ఫోటో తీసుకోవాలా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మానిపల్లి మోహన్, గడ్డం శ్రీనివాసు, కోట్లపాటి వెంకయ్య, అవిసి వెంకయ్య,
చెంచయ్య, తొమ్మిది వెంకటరమణయ్య, ఇంకేమైనా పేర్లు తప్పైనా మళ్ళీ పిలుస్తాం. లేడీస్ అయిపోయిన తర్వాత మన గుర్తు పెట్టుకొని పిలుస్తాం. అదే వినయ్ చెప్పేసి వినయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఓన్లే కదా ఉచిత బస్సులు అయితే దానికన్నా వాళ్ళకే వేసేస్తే ముందు కమాపాడు మళ్ళీ వేసుకున్నారు. మీరు ఎప్పుడు తెలుగుదేశం చేసిన వాళ్ళే కదా మళ్ళా ఇప్పుడు అవడం కదా. మొగోళ్ళు మొదలు పెట్టాలి. లేలం గారు ఒక 5 మందికి ఏంటమ్మా ముందుకు రావాలయా తొందరగా రండి. ఆయనకి సుందర
సుధీర్ బాబు శ్రీనివాసు సుబ్రహ్మణ్యం ఉప్పల్ సేనయ్య కారులూరు శ్రీనివాసు రాజుల శ్రీనివాసు ఉక్కు శివానందం గడ్డం చెల్లయ్య కోట్లపాటి సుబ్రహ్మణ్యం గుర్తున్న వాళ్ళు చెప్పండి ఇంగ్ల చంచయ్య పేరు తప్పైనా వచ్చేదయా గొల్లలు గ్రామ పంచాయతీ అందరూ చెరుకూరు శేఖర్ గడ్డం గురయ్య చెరుకూరు వెంకటేశ్వర్లు తిరువలసెట్టి కామాక్షయ్య కుర్చీలో కూర్చోండి వెంకయ్య వెంకయ్య తిరువలసెట్టి కామాక్షయ్య తిరుపూరు శేఖర్ ఇందా పిలిచాం దుర్గాయ చనిపెట్టాలయ చెరుపూరు చందు రండి 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 కోట్లపాటి మల్లికార్జున్ కోట్లపాటి కళ్యాణయ్య చెరుపూరు సుందరరామరెడ్డి మల్లగొండ సునీత తిరుమల చెట్టు చూడాలి అందరూ కుర్చీలో కూర్చోండమ్మా కండలు వేసుకొని అందరూ కుర్చీలో కూర్చోండి ప్రతి ఒక్కరి మేడలో కండ తీపాకనమ్మా ధర్మయ్య గారు గంగయ్య ప్రభు శివకుమార్ కూర్చోండి కూర్చోండి ధర్మయ్య గారు శివయ్య ఉంటే పేర్లు రాకపోయినా రండి అదే రండి కూర్చో గణేష్ జయశంకర్ సాగర్ జయశంకర్ ఎందుకు కృష్ణయ్య
వీళ్ళందరూ కూర్చోండమ్మా. వీళ్ళు మూడే, ఈ మూడే కూర్చోండి. నానాజీ గారి ఆధ్వర్యంలో కొత్తగా నూతనంగా ఎన్నికైన మన దువ్వూరి రాజశేఖర రెడ్డి గారి ఆదర్శంతో మన చిలకూరు మండల ప్రతి నాయకులు అహర్నిశలు కృషి చేసి రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి ఎంపీటీసీని కైవసం చేసుకునే దానికి పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బల్లోల్లో మీరందరూ రాకముందు మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు వినయ్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు పట్టాభిరెడ్డి గారికి, మా యశ్వంత్కి, అలాగే బల్లోల గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఒక మంచి నిర్ణయం తీసుకొని యశ్వంత్ మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్పించినందుకు ముఖ్యంగా మా రాజశేఖర రెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించినటువంటి మా జానకన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే మేము గతం నుంచి కూడా బందోలు గ్రామ పంచాయతీలో ఓట్లు మా వాళ్ళు ఎంత కష్టపడి మా వినయరెడ్డి గారు కానీ, అంతకుముందు మా కృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మా వెంకటేశ్వరులు కానీ, వెంకటేశ్వర వాళ్ళ మిస్సెస్ కానీ అందరూ కూడా సాయి శక్తుల పనిచేసినప్పుడు కూడా బందోల్లో మా ఓటు శాతం చాలా తగ్గేది. కానీ ఆ గ్రామంలో ఏ గవర్నమెంట్లో పనిచేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే తప్ప ఇంక ఏ గవర్నమెంట్లో పనులు జరగల. ఎందుకు ఈరోజు ధైర్యం తెలియజేస్తున్నాం. గతంలో దుర్గాప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప మీ ఊర్లో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. మన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా మీకే తెలియాలి, మాకు తెలియదు. కానీ అది ఎందుకు అట్లా ఓట్ల విషయంలో ఎందుకు పేదవాళ్ళు తప్పుదోవ పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయాల, పనిచేయని వాళ్ళకి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సిలిక వ్యాపారం చేసే వాళ్ళకి ఓట్లు వేస్తే ప్రమాదంలో పడతారని చెప్పి అందరూ కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి పనులన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మీకు పనులు జరిగాయి. అంతకుముందు పల్లి దుర్గాప్రసాదరావు శాసనసభ్యులుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఆ రోజు కూడా పనులు జరిగాయి. వాళ్ళు లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లేకపోతే మీ ఊర్లో ఏం పనులు జరగవు. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మమ్మల్ని ఉపయోగించుకుంటారు. మేము కూడా పొరపాటు చేశాం. గతంలో అనేక పొరపాటు
పొరపాట్లు చేసాం కాబట్టి మాకు కూడా ఒక గుణపాఠం కూడా మాకుంది. నేను యశ్వంత్ గారిని పార్టీలో చేరుస్తామని చెప్పి మా రాజశేఖర అన్న సతీష్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, యశ్వంత్ నువ్వు పార్టీలోకి ఆహ్వానిస్తున్నావు, నిజాయితీగా పార్టీకి పనిచేయి, గతంలాగా నన్ను మోసం చేయొద్దు. గతంలో నాకు మోసం జరిగింది. మీ యొక్క పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా నాతో ఉండి చివరి క్షణంలో అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ సంబంధించినటువంటి చెప్పకూడదు తీసుకొని వేరే పార్టీకి వెళ్ళిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. ఏదో నేను కూడా పేద కుటుంబం నుంచి పుట్టినోడినే, నేనే కోటేశ్వర కుటుంబం నుంచి రాలా. మేము కూడా కష్టపడితేనే మాకు కూడా డబ్బులు వచ్చేది. ఊరికే మాకేమి మేము వాళ్ళ చిలిక వ్యాపారాలు చేయాలా, ఇంకో వ్యాపారాలు చేయాలి మాకు వచ్చేదానికి. మా డబ్బులు తీసుకొని మీకు సహాయం చేయమంటే ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూడా వస్తుంది. గుర్తు చేస్తున్నాం మీకు. ఎందుకు చెప్తానంటే బాధ, ఆవేదన. అందుకే చెప్పా రాజశేఖరన్న కూడా, రాజశేఖరన్న యశ్వంత్ మనతో చేరుతున్నాడన్నా, ఆ ఊరు పేదోళ్ళు చేరుతున్నారు. నాయకుల మీద నమ్మకం లేదు కానీ పేదోళ్ళ మీద అయితే నాకు నమ్మకం ఉందమ్మా. ఎందుకంటే ఈరోజు మీ పైన ప్రయోగించబడ్డా, మీరు పేదోళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము చేయము. నా ప్రాణం పోయినా చిన్న ఓట్లు వేసినా ఎగిపోయినా, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నాయకత్వంలో చలామణి అవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి అర్థం చేసుకోండి, ఈరోజు అందరూ వచ్చారు నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మీరంత నిజాయితీగా వచ్చారు, మేమంత నిజాయితీగా మీ గ్రామాల్లో పనిచేస్తాం. దాంట్లో రెండో మాట కూడా లేదు. మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సునీల్ కుమార్ నాయకత్వం వర్దిల్లాలి, నాని గారి నాయకత్వం వర్దిల్లాలి. మాకు మా నాయకత్వాలు వద్దు. మనకు ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి మనందరినీ కోరుతున్నా. ఎందువల్లంటే ఈరోజు తల్లికి వందనం మీకు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 అకౌంట్లో పన్ను విషయాన్ని కూడా సార్ గుర్తు చేస్తున్నా. అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రైతులుంటే అంటే పేదవాళ్ళు ఉన్నారు పాపం, మీకు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద మొదటి విడత 7,000 రూపాయలు పన్ను విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే నిన్న ఆగస్టు 15 ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు టికెట్ పెట్టకుండా ప్రయాణం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలంటే, బీసీలంటే, మైనార్టీలంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రేమ ఎక్కువ అని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్త ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే ఏ పార్టీలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మన పార్టీలో నారా లోకేష్ బాబు గారు 5 లక్షల రూపాయలు సాయం చేశాడు. అది మీ ముందే ఈరోజు వెల్లుపేలో కూడా చెక్కించిన విషయాన్ని కూడా సార్ మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీకు తెలియదు పాపం, మీకు ఎవరికి తెలియదు. ఎందులో చెప్తానంటే తెలిసిన వాళ్ళైతే కాదు పాపం, పేదవాళ్ళకి ఏం తెలియదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే నాయకులు చాలా మంది ఉన్నారు మీ పక్కన చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ ఈరోజు ఇంతమంది పేదవాళ్ళు యశ్వంత్ నమ్మారు. యశ్వంతుని మేము నమ్మాం. నేను, మా నాన్నగారు, మా రాజశేఖర అన్న, మా సతీష్ రెడ్డి మేము నమ్మాం. కాబట్టి మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయలేని చెప్పేటువంటి నమ్మకం నాకుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎందువల్లంటే అందరూ ఎమ్మెల్యేలాగా ఏదో వచ్చేసారు, కండువాలు వేసాను, సంఘాలు కొట్టుకొని నాకు బల్లోలు నా సరైడ్ అయిపోయింది నేను చెప్పనండి, అబద్ధాలు చెప్పను, నా వల్ల కాదు. నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో మీరంత నిజాయితీగా నిలబడతారో అంత నిజాయితీగా మిమ్మల్ని అందరికీ ప్రాణం పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నా. దాంట్లో రెండో మాట కూడా లేదు, ఖచ్చితంగా చేస్తాం లేకుండా పరిస్థితి. ఎందుకంటే అందరికీ పెద్దలు ఇక్కడ మన గంగాప్రసాద్ సార్ ఉన్నారు, అలాగే మా నాని గారు ఉన్నారు. వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఎందుకు చెప్తానంటే ఇక్కడ నాయకులు ఎవరు కోటేశ్వరులు కాదు. ఒకసారి చూసుకోండి, అంతా పేద మధ్యతరగతి వాళ్ళే. మేము వాళ్ళలాగా పెద్ద పెద్ద దుబ్బాలు వేసుకొని నోట్లో సిగరెట్లు పెట్టుకొని పెద్ద పెద్ద కారులో తిరిగే నాయకులు ఇక్కడ ఎవరు లేరు, ఒకరిద్దరు తప్ప. కాబట్టి మేము ప్రజలకి పేదవాళ్ళకి మోసం చేయం. ఏదైనా ఉంటే నిజం చెప్తాం, చేసింది పేదవాడు అవసరమైతే చేస్తాం. అంతేకాని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ భూములకు సంబంధించిన డబ్బులు తినేవాళ్ళు కేటుగాళ్ళు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని అడ్డం పెట్టి దారి ఇప్పిస్తానని చెప్పి
వాళ్ళ దగ్గర ఎస్కోల దగ్గర వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తినేవాళ్ళు కాదని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకో చెప్పండి, మీకు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్పాలా. చూడు, ఊరికే ఎమ్మెల్యే గారు జరిపోయినాం, కండవ వేసారు, మళ్ళీ రేపు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు కొంతమంది మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి మళ్ళీ ఫోటో పెట్టి మార్కింగ్ పెట్టి అబ్బా మన సునీల్ కుమార్ కండవ వేశాడు మళ్ళీ మాతో చేరి అని చెప్పి అసలు రాయించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే కొంత ప్రెస్ ఉంది కదా, అది రాస్తారు. అలాంటి పని తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీ పైన రాజకీయం ప్రయోగించకూడదు. మీరు పేదవాళ్ళు, మీరు నిజంగా పేదవాళ్ళు అంటే నిజాయితీ పరులు కాబట్టి ఎవరిని చేసినా బల్లలో కాదు. కానీ మిగతా ఊళ్ళో పేదవాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే గౌరవారిపాలెంలో మొన్న మీకు కరెంట్ లేదంటే నా దృష్టికి తీసుకొస్తే నేను మీ వీరారెడ్డి గారితో మాట్లాడా, మీ యశ్వంత్తో మాట్లాడి ఖచ్చితంగా వేయించమని చెప్పి కూడా వీరారెడ్డి గారు కూడా చెప్పారు. యశ్వంత్ సొంత డబ్బులు పెట్టి, ఆయన అబ్బాయి చెప్పుకోవచ్చు మీకు అబద్ధాలు, యశ్వంత్ సొంత డబ్బులు పెట్టి ఈరోజు మీకు కరెంట్ ఇప్పించారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే డబ్బులు చాలా మందికి ఉంటాయి, కానీ పేదవాళ్ళకి పెట్టేటువంటి గుణం కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో మీ యశ్వంత్ ఒకడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరంటే ఈరోజు బీసీగా ఉండి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేశారంటే తమాషా విషయం కాదు. ఇది ఒక చరిత్రే. ఎందువల్లంటే మామూలుగా బీసీలకి అంత నాయకత్వం మీరు ఇక్కడ మీకు తెలుసు కదా మీ అందరికీ. కానీ ఈరోజు ఇంతమంది తీసుకొచ్చారంటే మీతో ఆయన ఉండేటువంటి అప్రోచ్, మీరు ఆయనతో ఉండే ప్రేమ, అంతే తప్ప ఇంకోటి కదని చెప్పి అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే యశ్వంత్ వచ్చినటువంటి యూత్ కూడా తెలియజేస్తున్నాను, బాబు మేము అండగా ఉంటాం, మేము అందరిలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళం. ఏ విషయం ఉన్నా మీ ఊర్లో పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో రెండో మాట లేదు. అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనకాడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందులో చెప్తానంటే గతంలో కూడా లోకేష్ బాబు గారి ఆ రోజు పాదయాత్రలో బల్లూరులో బ్రహ్మాండం జరిగింది. ఏమైనా మా చందు నిజాయితీగా ఆ రోజు నాతో నిలబడి ఆ రోజు పాదయాత్ర చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. బాగా చేశాడు బల్లూరులో. అందుకని నాకు అబ్బాయి అంటే ఇష్టం. 100 మంది ఏం చెప్పినా నాకు అబ్బాయి అంటే ఇష్టం. ఎందుకంటే మాకు దిక్కు లేనప్పుడు నిలబడ్డాడు ఆ ఊర్లో, మాకు అప్పుడు ఎవరు లేరు. కానీ ఈరోజు ఇంతమంది ఉన్నారు మా తెలుగుదేశం పార్టీలో, మా కుటుంబంలో ఇంతమంది వచ్చి మేము కూడా మీ కుటుంబంలో ఉంటామని మాకు హామీ ఇచ్చారు. ఇంకా మాకు భయం లేదు. ఇక్కడ మా జానకమ్మ చెప్పినట్టు చిలకూరు మండలంతోనే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో విజయ పేరి మోగాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఏదో వచ్చినాం పోయినామని కాదు, ఖచ్చితంగా మీ గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఊరికే మాటలు చెప్పేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే మన పంచాయతీ తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు పేదవాళ్ళు ఈ విధంగా ఉన్నామంటే అన్న నందమూరి తారక రామారావు గారి ధైర్యం చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశామని చెప్పి మీకు తెలియజేస్తాను. బల్లూరు అర్జునవాడలో పడిన ప్రతి సిమెంట్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. అక్కడ చాలా మందికి అర్థం కాదు మనం చెప్తా ఉంటే, ఇంకా కూడా భ్రమలో ఉండరు. నేను చెప్పేది ఒకటే, బాబు నాయన ఆ భ్రమ తొలగించండి నాయన. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని అంతా రౌడీజాలు కొట్టడం, మనం చూస్తే ఒక ఎస్టీ క్యాండిడేట్ని కొట్టిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా రౌడీజాలు మిమ్మల్ని అడ్డం ఏదంటే మాట్లాడితే మాకు ఎవరు బల్లులు అధీనవాడ మొత్తం ఉన్నారు అంటే అధీనవాడని తీసుకొచ్చి నువ్వు కేసు ఇరికించాలని చూస్తున్నారు మీరు చెప్పండి. అంటే మా వాళ్ళకి చదువుకున్నారు, చదువులేని ఉన్నారు, వాళ్ళకి తెలియలేదని చెప్పి అమాయకంగా పేదవాళ్ళని కేసులో ఇరికించే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏమైనా అయితే పేదవాడికి ఇంట్లో కుటుంబ పరిస్థితి ఏంది, ఎవరు కుటుంబాన్ని పోషిస్తారో ఒక అర్థం చేసుకోమని తెలియజేస్తాను. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయాలు పర్మనెంట్ కాదు. కానీ ఆ ఊర్లో నువ్వు మంచి చేయి, నువ్వు సహాయం చేస్తే నీతో ఎల్లకాలం ఉంటారు. అది చేయకుండా వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి మీరు పెద్ద మనుషులుగా తిరుగుతుంటే అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఆ నాయకులకి తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు ఆ యశ్వంత్ మీద పూర్తి నమ్మకం మాకుంది. ఎందుకంటే మేము చెప్తున్నాం, ఎందుకంటే ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అంత నిజాయితీ పరులు. కాబట్టి మళ్ళీ అప్పుడప్పుడు చెప్తున్నారు వేదిక మన తెలుగుదేశం నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా, రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉండొచ్చి ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కాలా, బయట ప్రచారం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ అని. ఆయన నేను ఓడిపోయిన ఎలక్షన్లో పద్ధతిగా పక్కాగా చేశాడు మాకు ఎలక్షన్ ఆడ.
అది మీకు తెలియాలి పాత వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కొంతమంది అవాకులు చెవాకులు మాట్లాడతారు బయట. రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్సీపీ కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి చేశారు నా ఎలక్షన్స్ లో. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ అందరికీ ఎవరో చెప్పినా మీరు ఖండించండి. అక్కడ ప్రచారాలు చేసి కుదరదు, బయట చేయాలి. కాబట్టి ఆలోచించమని చెప్పి చేస్తున్నా. నేను గెలిచినప్పుడు నాతో ఉన్నాడు, ఓడిపోయిన నాతో ఉన్నాడు, మొన్న గెలిచినప్పుడు కూడా నాతో ఉండి మెజార్టీ ఇచ్చారు. చుట్టుపక్కల అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. సర్పంచ్ గెలిపించిన మగోడు ఆ ఊర్లో ఏమని తెలియకేం కాదు, వ్యవహారం ఇక్కడ మాటలు బయట చేసి ప్రకారం చెప్పే కాదు. కాబట్టి సత్తా ఉన్నోళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి మా మీద ఉంది. అలాగే పార్టీ తెలుగుదేశం అందరూ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. నేను మీరు కూడా ఎక్కడ కూడా ఏమంటే మాట్లాడద్దు. నేను ఎమ్మెల్యేగా నాకు తెలుసా ఎవరు చేశారో. నేను నిలబడి నేను ఇంటికి తిరిగిన నేనే ఆ ఊళ్ళో. నన్ను ఎవరు తిప్పారో నాకు తెలిసా. నేను ఓడిపోయినప్పుడు నన్ను ఎవరు తిప్పారో నాకు తెలిసా ఆ ఊళ్ళో. కాబట్టి ఎవరో చెప్పారని చెప్పి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే మీరు వాటి మద్దతు ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి పార్టీలో ఎవరు పనిచేస్తే వాళ్ళకైతే ప్రాధాన్యత ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. మేము పార్టీలో పనిచేస్తున్నాం, మాకేం గుర్తింపు లేదంటే నువ్వు చేసిన పనిని బట్టే గుర్తింపు. నువ్వు పని చేయకుండా ఊరికే ఆ పేరు ఈ పేరు చెప్పి మేము అంది ఇంతలావు ఇంత పొడుగు అంటే తెలుగుదేశం పార్టీ కుదరదు. రేపు ఎమ్మెల్యే పని చేయకపోయినా ఎమ్మెల్యేని మార్చారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో మొహమాటం లేదు. సునీల్ కుమార్ ఎంత తిరిగినా మొహం నల్లంగైనా నువ్వు ప్రజలతో బాగలేకపోతే నువ్వు వద్దునైనా తప్పుకో, ఇంకో ఎమ్మెల్యే వస్తాడని చెప్పారు. మేమేం చేయలేం, మేము తిరగబడలేం, మేమేం మాట్లాడలేం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిస్టమ్ అది. పేదవాళ్ళకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేనే ఆయన టికెట్ ఇస్తాడు. అంతేగాని పేదవాళ్ళు విభేదించి పేదవాళ్ళతో లేని ఎమ్మెల్యేకి టికెట్ ఇదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో నేను మళ్ళీ తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని శిరసావహించేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి మా పార్టీ నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా. రేపు సునీల్ కుమార్ నీకు కాదు టికెట్ పలానా కంటే స్వాగతించి మొట్టమొదట నేనే ఉండి ప్రచారంలో పాల్గొంటాను తప్ప నేను అడ్డం వేసి అలిగి ఇంట్లో కూర్చున్నాను కాదని చెప్పి మాట్లాడకుండా కూడా మళ్ళీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. అర్థం చేసుకొని పార్టీకి పనిచేస్తే ఇంకా మంచి పదవులు వస్తాయి. మీరు పార్టీ పని చేయకుండా నాకు లేదు నీకు లేదు అంటే కుదిరే పని కాదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పార్టీలో ఎవరు పని చేస్తున్నారో, మాకెవరు పని చేశారో నాకు తెలుసు, నాని గారికి తెలుసు, రాజశేఖర రెడ్డి తెలుసు, వెంకటేశ్వర రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ కూడా వేరే విధంగా వద్దు. మనకు అందరం ఐక్యంగా ఉంటేనే పార్టీ, ఐక్యంగా లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గ్రూపులు పెట్టుకొని గ్రామాల్లో మీరు మనస్ఫూర్తిగా పెట్టుకొని రాజకీయాలు చేస్తే అందరు నష్టపోతాం. అది అర్థం చేసుకోమని చెప్పి మా పార్టీ లీడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మనస్ఫూర్తిగా యశ్వంత్ గారిని తెలుగుదేశం కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళకి నేను యశ్వంత్కి చెప్పేది ఒకటే, పేదవాళ్ళకి అడగలేడు యశ్వంత్, నువ్వు నాయకుడు ఎదుగుతావు. పేదవాళ్ళకి అడగకపోతే మాత్రం నేను చెప్పలేను. కాబట్టి పేదవాళ్ళతో ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మేము చెప్పేది ఒకటే, మా వినయ్ రెడ్డి గారు ఇప్పుడు దాకా పోరాడి తొక్కలు పట్టించుకొని ఎలక్షన్స్లో కూతురు కలిగినటువంటి మగాడు మా వినయ్ రెడ్డి గారు. ఈరోజు మేము వినయ్ రెడ్డి గారు కూడా చెప్పాం, మార్నింగ్ నీకు యశ్వంత్ అపకారి కాదు, యశ్వంత్ డిస్ప్యూట్ పెట్టుకోడు, యశ్వంత్ నీకు ఇబ్బంది ఉండదు యశ్వంత్ అని చెప్పి చెప్పాము. ఆయన కూడా నాకేం ఇబ్బంది లేదన్నా, పార్టీ కావాలి నాకు, పార్టీ కోసం ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మా వినయ్ రెడ్డి గారు చెప్పారు. ఏ విషయం వచ్చినా ఇద్దరు కలిసి మాట్లాడవలసింది కోరుతున్నాం. ఓసీల్లో మీరు లీడరు, బీసీలో ఆయన లీడరు, ఇంకా మా ఎస్సీలు అంతవరకు ఎదగల. కాబట్టి మీ ఇద్దరే ఆయన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా చందు ఏదైనా కానీ తొక్కేస్తాడు మా చందుని వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా పేదలను చూసుకోండి. అలాగే ఎస్టీలు చాలా మంది మనం నమ్మి మనతో వచ్చారు ఈరోజు. పాపం ఆ ఊరు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎస్టీలకు కూడా నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీరు ఇంత ధైర్యంగా వచ్చి ఈరోజు కండవ వేసుకున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నాడమ్మా, పులివెందుల్లో మన ఎలక్షన్ జరిగాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ పెట్టకుండా మనం నామినేషన్ వేస్తే తీసుకొని చింపేసేవాళ్ళు, ఏ విధంగా ఎన్నికైపోయేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ మనం జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగే కడపలో ఉంటే ఒకటి పులివెందుల సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఊరు ఆడ ఎలక్షన్ జరిపించాం. మనం 11 మంది నామినేషన్లు వేశారు. వేస్తే మనకి 6,000 చిల్లర మెజార్టీ వచ్చింది.
వైఎస్ఆర్సీపీకి 600 ఓట్లు వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి, నిజంగా ఓట్లు జరుగుంటే, నిజంగా పేదోడు ఓట్లు వేస్తుంటే ఖచ్చితంగా ఆడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలా. కానీ మన పరిస్థితి చూస్తే నిజాయితీ ఎలక్షన్ జరిగితే వాళ్ళ అవతల డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ విధంగా మీ ఊర్లో కూడా మిమ్మల్ని భయపించి ఓట్లు వేయకుండా, ఓట్లు వేస్తే అన్న టీవీలో చూస్తాడు, అన్న శ్రమలో కనిపిస్తుందని చెప్పి భయపించారు వాళ్ళందరూ. నాకు తెలుసు అన్నీ కూడా. అవన్నీ నమ్మకండమ్మా, అట్టోళ్ళే ఉండి చెప్పండి. మనకి పోలీసు ఉంది, అలాగే ఎలక్షన్ కమిషన్ ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఎవరన్నా మేము భయపించి అయ్యేస్తాం మీరు వేసే ఓటు ఎవరికి కనిపిదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మీ మనసులో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే మీ కుటుంబ బిడ్డలు చదువుకోవడానికి సహాయం చేస్తున్నారో, ఎవరైతే మీకు గ్రామాల్లో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారో, ఎవరైతే 3000 పెన్షన్ ని గెలిచిన వెంటనే 4000 చేశాడో అలాంటి వాడు ఓట్లేస్తే మనందరం కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం. అట్లేకుండా మీరు రకరకాలుగా పోతే మాత్రం పేదవాడు ఇబ్బంది పెడితే, ఇప్పుడు దాకా పేదవాడు ఇబ్బంది పడిపోయే పరిస్థితుల్లో మీరు మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారమ్మా. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అభిమానం కూడా ఆ విధంగానే ఉంచండి. పేదవాడిని నమ్మే దాంట్లో మేము ముందుంటాం. పేదవాడి విషయంలో పేదవాడు తప్పు చేసినా ఏదో తెలియకుండా చేశారని సమర్థించిన దాంట్లో మొదటిగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ చిలుకూరు మండలం అటువంటి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా, ఎక్కడ పనిచేసిన వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా నేనైతే మర్చిపోయే పరిస్థితి లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు బయట వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మొద్దు, దయచేసి చెప్తున్నా. ఏమైనా డిస్కస్ చేయండి. మీకు ఇబ్బందులు అయితే ఎమ్మెల్యే గారు మాకు ఇబ్బంది ఉందని చెప్పండి. ఇట్లా ఇన్నోడు కాదు నేను. కాబట్టి మీ అందరూ బాగుంటేనే రేపు కూడా తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. అంతేగాని మీరు ఊళ్ళో బాగాలేకపోతే మేము వచ్చి మీ ఊళ్ళో అజమాయిష్ చేస్తే రేపు జరిగిన పరిస్థితి కూడా నాకు తెలియదు ఏం జరుగుతుంది. కొంచెం అనుభవించున్నా ఓడిపోయి. కాబట్టి మళ్ళీ ఆ తప్పు జరగకూడదు. మీరు కూడా కొన్నిసార్లుగా తప్పు చేయదని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా మరొకసారి తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం. దాదాపు 300-400 మంది బల్లూరు పంచాయతీ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఇంకా మీరందరూ ఓట్లు వేస్తే గెలిచిపోయినట్టేనమ్మా. మీ కుటుంబాలు ఓట్లేస్తే చాలా ఎత్తుకోలే. మీరు అనుకుంటారేమో యశ్వంత్ తీసుకొచ్చాడు, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, అది కూడా చెప్తున్నా. నా ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను గెలిచిపోయినా. మీ పంచాయతీలో 400 మైనస్. ఎంత? 400 ఏందే మైనస్. అర్థం చేసుకోండి. అయినప్పటికీ అవన్నీ దిగమింగుకొని ఈరోజు సంతోషంగా నవ్వుతా మిమ్మల్ని అందరం కూడా కండవ వేసి ఆహ్వానిస్తున్నామంటే, పేదవాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి అంత ఇష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరు 1 రోడ్డు ఉన్నా, 2 రోడ్లు ఉన్నా, మీ గ్రామాల్లో వేసిన రోడ్లు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. అది చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మేము చేయగలిగాం. అంతేకాని మీరు కూడా చెప్తారు మేము ఇచ్చాం మీ తాతల డబ్బు పెట్టు లేదా మీ సొంత ఆస్తి పెట్టి మాకే మీ ఊళ్ళో రోడ్డు ఇచ్చిరా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే మీ గ్రామాలు రోడ్డు పడ్డాయి. అంతేగాని మీ సొంత ఆస్తిలో ఖర్చు పెట్టి బళ్ళలో ఎవరు రోడ్డు వేసాయి అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. కాబట్టి నమ్మద్దు, ధైర్యం చేశారు. ఆ ధైర్యాన్ని నింపుకోండి. మీ ధైర్యానికి అండగా మేము ఉంటాం. మేము చివరి వరకు మీతో ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, యశ్వంత్, వినయ్ ఇద్దరు అన్నాదమ్ములాగా అక్కడ మన తెలుగుదేశం పార్టీని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారండి. జోజీ పక్కరండి ఫోటో ఒకసారి పెట్టండి. ఎవరో ఒకరు రండి ఫోటోకి. సార్ ఒక్క నిమిషం ఫోటో తీరా. నా చేతి చూడాలా? ఓకే ఓకే సార్. ప్రతి ఒక్కరికి ఏసులో వెళ్ళిపోవాలా? వెళ్ళిపోకండి.
రామస్వామి శంకరయ్య గారు ముందుకు రండి అయ్యా కాలు వేస్తాను రండి పక్కన రండి అయిపోవాలి రండి ఫోటోలు తీయండి ఫోటోలు ఏడు వాళ్ళు తిరిగితే ఊరికే పైకి దిగేసి కంచారా